ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా భూమి, శరశ్చంద్ర గారి కూతుర్ని అంటున్నావు కదా, మరి ఇన్నాళ్ళు ఆ నిజం చెప్పకుండా ఎందుకు దాచావు? అదొక్కటే నేను చేసిన నేరం జడ్జి గారు. నేను ప్రాణంగా ప్రేమించే గగన్ గారికి, మా నాన్నగారికి ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరు బద్ధ శత్రువులు, కానీ నాకు ఇద్దరు కావాలి. అందుకే నాన్నని వదులుకోలేక గగన్ గారు నన్ను ప్రేమిస్తున్నారని మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో నేను వెళ్ళలేదు. ఇద్దరు ఒకటి కాకపోతారా? నేను గగన్ గారు ఒకటి కాకపోతామా అన్న ఆశతోనే ఈ నిజం చెప్పలేదు జడ్జి గారు. అయ్యో, శారదా, తనకి ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండి. ఏం పీపీ గారు, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇదంతా డ్రామా మైలాట్. ఈ భూమి మంచి ఎమోషనల్ డ్రామాని రక్తి కట్టించిందంటాను. డిఎన్ఏ టెస్ట్కి ఆదేశించడం ద్వారా కోర్టు సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. కేసుకి సంబంధం లేదు, కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? అలాగే సార్. మీకు ఆడపిల్లలున్నారా అండి? లేరండి. అది అక్కడొచ్చిందనమాట సమస్య. అదే ఆడపిల్ల ఉండుంటే ఆడపిల్ల మనసు ఏంటో మీకు అర్థమై ఉండేది. ఆ అమ్మాయి అంత ఏడుస్తుంటే మీకేమీ అనిపించలేదా అండి? ఆ అమ్మాయే శోభాచంద్ర గారి కుమార్తె అయితే ఆ ఆస్తంతా ఆవిడ కోసమే కదండి. అలాంటప్పుడు వాళ్ళ నాన్నని మర్డర్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? కోర్టు సమయం వృధా అంటున్నారే గాని 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క దోషి కూడా శిక్ష పడకూడదు అన్న సూత్రం మీదే కదండి మన భారతీయ శిక్షా స్మృతి నిర్మింపబడింది. సారీ మైలాడ్. సరే, కూర్చోండి. భూమి చెప్తున్న మాటలను తాత్కాలికంగా ఈ కోర్టు నమ్ముతూ డిఎన్ఏ టెస్ట్కి ఆదేశించడమైనది. అలాగే భూమి తరపున వారి లాయర్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును కూడా
మంజూరు చేయడమైనది. ఏమే బెయిల్ మీద బయటకొచ్చానని సంబరపడుతున్నావా? పడినంతసేపు ఉండదు నీ సంబరం. అనవసరంగా నా భావం చంపాలన్న ఆలోచన వచ్చిందని చచ్చే ముందు ఖచ్చితంగా పశ్చాత్తాపడతావే. ఆ చావు నీకెంతో దూరంలో లేదు. రేపు తెల్లారే లోపు నీ బతుకు తెల్లారకపోతే నా పేరు అపూర్వే కాదే. ఏ మా నాన్నని నేను చంపుకోలేనని తెలిసి కూడా నువ్వెందుకు ఇలా రెచ్చిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. నార్మల్ ఏంటి నొప్పిగా ఉందా? నా బావని నువ్వు చంపడానికి చూసావని తెలిసినప్పటి నుంచి నాకు కూడా నొప్పిగా ఉంది. ఇక్కడ నీ చావుతోనే ఇది చల్లారుతుంది. జైల్లోనే ఉంటే బతికిపోయేదానివే. బట్ నౌ దెర్ ఈస్ నో ఛాన్స్. ఏమే దేవతే, మా శోభాచంద్ర వదిన దేవత. అలాంటి దేవత కడుపున మా అన్నయ్యని చంపాలనుకున్న దయ్యం పుట్టదే. ఈ రోజు నువ్వు కోర్టు నుండి తప్పించుకొని ఉండొచ్చేమో, కానీ ఆ దేవత దృష్టి నుంచి తప్పించుకోలేవు. ఖచ్చితంగా నీకు దేవుడు శిక్ష విధిస్తాడు. అత్తయ్య, కనీసం మీరైనా అర్థం చేసుకోండి అత్తయ్య. ఛీ, నోర్మై. నిజంగా నేను మా నాన్న కూతుర్ని, మీ మేనకోడల్ని. అవును మీరా, నిన్ను భూమి చెప్తుంది నిజం. తను శోభాచంద్ర కూతురే. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఓహో, ఎప్పటి నుంచో మా అన్నయ్యతో పాటు ఈ భూమి మిమ్మల్ని కూడా మాయ చేసుకుంటూ వచ్చిందన్నమాట. అమ్మో అమ్మో, మంచితనం చాటున ఇంత ప్రమాదం దాక్కొని ఉంటుందని నేనెప్పుడు అనుకోలేదు. నా మాట విను మీరా. మీరు ఆగండి. ముందు మీరు ఈ భూమి మాయల నుంచి బయటపడండి, లేదంటే మా అన్నయ్యకి పట్టిన గతే మీకు పట్టిస్తుంది. రండి మీరా, అది మీరు కాదు. రండి. నువ్వు కొంచెం ఆలోచించు మీరా. ఒకసారి నేను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.